కొత్తగూడెం జిల్లా సుజాత నగర్లో సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో మంత్రి పొంగిలేటితో పాటు ఎంపీ రఘురాం రెడ్డి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొని సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకున్నారని, అది ఇందిరమ్మ రాజ్యం కావాలని కోరి తెచ్చుకున్నారని అన్నారు। ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినప్పటికీ అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు। పేదవారి ఆశయాలను నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి చెప్పుకొచ్చారు। నూతన సంవత్సర శుభాకాంక్షలు। తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకునే సంవత్సరం పూర్తయింది। అనుకున్న ఆశయాలు చాలా వరకు ఇందిరమ్మ ప్రభుత్వంలో చేయగలిగారు, ఇంకా చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి। ఇచ్చిన ప్రతి మాటని తూచా తప్పకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పేదవాడి కోసం, పేదవాడి బాగోగుల కోసం ఈ ప్రభుత్వం పనిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది। ఇప్పుడు కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్న స్థానిక శాసనసభ్యులు పెద్దలు సాంబశివరావు గారు, అదే రకంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు రఘురాం రెడ్డి గారు అందరం ఇప్పుడే సెంట్రల్ లైటింగ్ కూడా ఓపెన్ చేసుకున్నాం। కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధిలో వెనకబడి ఉన్నమాట నిజం। ఇది గిరిజన ప్రాంతం, మైనింగ్ ఉన్న ప్రాంతం, అన్నీ ఉన్నా కూడా అల్లుడు నోట్లో శని అన్నట్టు ఇంకా అభివృద్ధికి రావడంత దూరంలోనే ఈ కొత్తగూడెం నియోజకవర్గం ఉంది। ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో స్థానిక శాసనసభ్యులు సాంబశివరావు గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు రఘురాం రెడ్డి గారి సారథ్యంలో తప్పకుండా ఈ కొత్తగూడెం నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా చిత్తశుద్ధితో అభివృద్ధి చేయడానికి భవిష్యత్తులో ఈ ప్రభుత్వం ఉందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గరికి సెలవు.